చూడండి ఫ్రెండ్స్, పర్లాగం నుంచి నేనైతే తిరుపతి ముందుకు వెళ్తా. మా అత్తూరు దారి కనిపిస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ కొండ దగ్గర పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ రాయి కింద మా అత్తూరు. నేను దగ్గర వెళ్ళి వీడియో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే వెళ్ళాలి. రైట్ సైడ్ కొత్తపేట. ఇక్కడ నుంచి మట్టి రోడ్డే. ఇలా ఒక 2-3 ఇళ్ళు ఉన్నాయి. చిన్న విలేజ్, ఒక 10 ఇళ్ళలో ఎంత ఉంటాయి అంత, దూరం కాదు. జస్ట్ ఒక 2 నిమిషాలు అయితే వెళ్ళిపోతాం. ఊరు దగ్గరలో ఉన్నాం. కొండ ఓకేండ్రు చాలా దూరంగానే ఉంది. చూడండి, ఊరికైతే నేను దగ్గరలో అయితే వచ్చేసాను. ఈ ఊరు వచ్చేమో కొత్తపేట గ్రామం అనమాట. జామి పంచాయతీ, గుమ్మ బ్లాక్, గజపతి. చిన్న ఊరే, ఒక 10-9 ఇళ్ళు అయితే ఉన్నాయి. ఇదిగోండి మా అత్తగారి ఇల్లు అనమాట. ఇది ఇల్లు మొత్తం అయితే చూపిస్తాను రండి. ఈ ఇల్లు ఏమో ఓపెనింగ్ అయ్యి ఒక 7 నెలలు అవుతుంది. ఎలా ఉందో చూడండి. వాళ్ళ కోడి, నాటుకోడలు అనమాట. ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్. ఈ కోళ్ళు అయితే చూడండి, భయం అయితే లేదు, ఎంత సైలెంట్గా ఉన్నాయో. ఇదే ఫ్రెండ్స్ మా అత్తయ్య వాళ్ళు పాతిళ్ళు అనమాట. వీడియోలో చూద్దాం రండి, లోపలికి వెళ్దాం. ఈయనే మా బామారిదే. ఇంకొకడే ఆహా, చిన్నడు ఎక్కడికో వెళ్ళిపోండట. ఇదో రూము. మా అత్తగారు. ఇదే ఫ్రెండ్స్ కొత్తిల్లు. ఎలాగుందో చూడండి, లోపలికైతే వెళ్దాం. మొత్తం వీడియోలో చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, ఈ ఇల్లు అయితే మా మాయ గారు నేను కలిసి అయితే పునాది నుంచి గోడ స్లాబ్ మొత్తం ఫినిషింగ్ వర్క్ మొత్తం అయితే చేస్తాము. చూడండి, పెయింటింగ్ కూడా నేనే వేస్తాను అనమాట మా బావమరులతో. సెల్ఫ్లు అయితే ఎలాగ ఉన్నాయి చూడండి, చాలా క్లియర్గా నీట్గా అయితే ఉన్నాయి. నేనైతే సిమెంట్తో వేయలేదు, ఈ గ్రానైట్ ముక్కలు అయితే తెచ్చి నేనైతే కట్ చేసి వేస్తాను. చూడండి, ఈ సెల్ఫ్ అయితే మిర్రర్ అయితే లోపల సెట్ చేశాను. పక్కనే మిర్రర్ వేసి ఎలాంటి తీసేకంటే లోపల వేసి బెటర్ అనేసి నేనైతే లోపల వేసాను. ఎలాగుంటాను చూడండి. ఈ డోర్ కూడా బాగానే ఉంది, రెడీమేడ్ అయితే వేసాము. బడ్జెట్ లేక టేక్ డోర్ అయితే వేయించలేదు. ఈ డోర్ వచ్చి నేనే ఫిట్ చేస్తాను. చూడండి, డోర్ కూడా నేను ఫిట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఆర్చి డిజైన్ అయితే ఉంది. ఎలాగుందో చూడండి. ఇవి ఒక 3 రోజులు అయితే నేనైతే పట్టింది చేయడానికి. చూడండి, ఈ ఆర్చి డిజైన్ ఎలాగుందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి నచ్చిందో నేనైతే తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇది 3వ రూమ్ అనమాట. ఈ ఇల్లు పని చేసేటప్పుడు అయితే నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయలేదు. అందుకే నేనైతే ఈ ఇల్లు పని చేసినప్పుడు వీడియోస్ ఏమి చూపించలేకపోతున్నాను. మొత్తం పని వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాకే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు.
ఇక్కడైతే చూడండి, మెట్లు అయితే నేను బయట నుంచి ఇచ్చాను, లోపల అయితే జాగా లేదు, అందుకనే నేను బయట నుంచి ఇచ్చాను. ఫ్రెండ్స్ ఈ గ్రిల్ కూడా మెట్లు చూడండి, నేనైతే వెల్డింగ్ చేస్తాను, ఈ వర్క్ కూడా నేనే చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎలివేషన్ వర్క్ అయితే చేస్తాను, ఎలా ఉందో చూడండి. ఓ ఇదేంటిది, మామిడికాయలు ఏమొచ్చి కట్ చేసి ఇలా వండేస్తారు, ఇదేదో పాకం వేసేస్తారు కదా. ఇక్కడ చూడండి, మా మాయ గారు వాళ్ళ స్థలంలోనే అయితే సింగిల్గా అయితే హౌస్ని, స్మాల్ హౌస్ కట్టారు, చిన్న విలేజ్. ఫ్రెండ్స్ నా వరకు అయితే ఎలాగుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుందా? కనిపిస్తే మరెందుకు లేటు, నొక్కండి, నొక్కి ఆల్ పై ట్యాప్ చేయండి. అలా చేసినందుకు నేను చేసిన ప్రతి వీడియోస్ అయితే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.